విశ్వావసు నామ సంవత్సరంలో రాష్ట్రానికి అంతా మంచిగా జరుగుతుందని ఉగాది వేడుకల్లో పంచాంగకర్తలు ప్రకటించారు. అమరావతి ప్రపంచంలోనే ఓ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ కార్యక్రమం తలపెట్టినా అది విజయవంతం అవుతుందని పంచాంగ శ్రవణంలో చెప్పారు. ఏ పని చేసినా ప్రజలే ఫస్ట్ అనే నినాదంతో ముందుకు వెడుతున్నామన్న సీఎం తెలుగు జాతి మహోన్నతంగా ఎదగాలని సంకల్పించామని ఉద్ఘాటించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్వహించిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చంద్రబాబు, మంత్రులతో పాటు అందరూ ముందుగా ఉగాది పచ్చడి స్వీకరించారు. ఆ తర్వాత పంచాంగ శ్రవణం చేసిన ప్రముఖ అవధాని మాడుగుల నాగఫణి శర్మ రాసుల వారీగా పంచాంగాన్ని వినిపించారు. పంటలు పండుతాయని, ధరల విషయంలో కొంత ఇబ్బంది కలిగినా అవి తొలగిపోతాయని చెప్పారు. భవన నిర్మాణం బాగుంటుందని, పరిశోధనా రంగం మంచి ఫలితాలనిస్తుందన్నారు. సీఎం చంద్రబాబు యోగ జాతకుడన్న నాగఫణి శర్మ ఆయన ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవంతం అవుతుందన్నారు. 6 గ్రహాలు ఒక చోట చేరినది షట్ గ్రహ కూటమి. కొంచెం ఇబ్బందికరమైన అరిష్ట సూచకం అని అందరూ అంటున్నారు. నేనేం భావిస్తానంటే 6 గ్రహాలలో 4 గ్రహాలు చాలా బలహీనంగా ఉన్నాయి. అందువల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి తప్ప అవి పెద్ద ప్రమాదకరములైనటువంటివి ఏవి ఉండవు అని నేను భావిస్తూ ఉన్నాను. శాస్త్రం ఉంటుంది. దాన్ని సమన్వయము చేసుకోవటములోనే మానవుని యొక్క జ్ఞానము, శాస్త్రజ్ఞుని యొక్క విజ్ఞానం ఉన్నది. కృష్ణానదీ తీరము, అటువైపు అమరావతి, ఇటువైపు దుర్గాదేవి, రెండు వైపులా ఒకవైపు అమ్మవారు, ఒకవైపు అయ్యవారు ఉండి ఈ నగరమును సంరక్షిస్తూ ఉన్నారు. అందువల్ల ఇన్ని విషయాలు మనస్సులో ఉన్నాయో పరమేశ్వరుడు ఆయనకి ఏం భావనిచ్చాడో అమరావతి అని నిర్ణయం చేశారు. దాన్ని ఎవ్వరూ కదల్చలేరు. ఏమి చేసినా దాన్ని పక్కకు తీయలేకపోయారు. మనకు తెలుసు, దాన్ని ముట్టుకోలేరు ఎవరు కూడా. ఈ విశ్వావసునామ సంవత్సరములో అది ఒక విశ్వనగరము కావడానికి ఈ సంవత్సరము మళ్లీ శ్రీకారము జరుగుతుంది. అంత అద్భుతమైన ప్రపంచంలో గొప్ప నగరం అవుతుంది. మామూలుగా చంద్రబాబు గారు ఏది మొదలు పెట్టినా ఈ సంవత్సరము దిగ్విజయముగా, విజయముగా ఇలా ఉన్నతోన్నతముగా ఉంటాయి. వారి చెయ్యి అంత గొప్పది. ఈ సంవత్సరము ప్రజలందరూ బాగుపడతారు. విశ్వాసముతో ఉండాలి. ఎవరికైనా పదవులు ఆలస్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏమీ తొందరపడొద్దండి. చాలా శాంత పురుషుడు ఆయన సహనమే మనం కూడా నేర్చుకోవాలి. మహర్జాతకుడు 4 సార్లు ఎవరండి ముఖ్యమంత్రి అవుతారు? ఆయన 5వసారి అవుతాడు, 6వసారి అవుతాడు ఆయన. అటువంటి మహానుభావుడు. దిగ్విజయోస్తు, ఈ రాష్ట్రమునకు జయోస్తు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలే ఫస్ట్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామన్న సీఎం సమష్టి కృషితో రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలని అభిలషించారు. ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. నేను గాని, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ తరపున నరేంద్ర మోడీ గారు గాని ఈ దేశం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానంలో ఉంటే, భారతీయులు అగ్రస్థానంలో ఉంటే వాళ్ళని లీడ్ చేసే శక్తి తెలుగు జాతికి ఇవ్వాలని ఈ ఉగాది సందర్భంగా సంకల్పిస్తున్నాను. ఈ ప్రభుత్వం 9 నెలల నుంచి మీరు చూస్తే ఏ నిర్ణయం తీసుకున్నా పీపుల్ ఫస్ట్, ప్రజలు ముందు అనే నినాదంతో ముందుకు పోతున్నాం. అందుకని అనేక కార్యక్రమాలు ఇప్పటికే తీసుకున్నాం. 6 రకాల రుచులైనటువంటి ఉగాది పచ్చడి చూశాం. ఈ పచ్చడి గుర్తుపెట్టుకుని అదృష్టం వస్తే ఎగిరిపడద్దండి, కష్టం వస్తే కుంగిపోవద్దండి, సమర్థవంతంగా ధీటుగా పనిచేయండి. ప్రతి ఒక్క సమస్య కూడా మెరుగైన ఆలోచనలుంటాయి. ఆ ఆలోచనలు చేస్తూ ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున 86 మందికి కళారత్న అవార్డులు, 116 మందికి ఉగాది అవార్డుల్ని సీఎం చంద్రబాబు అందజేశారు. తమ సేవల్ని గుర్తించినందుకు పురస్కార గ్రహీతలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.